దినాలు లీడర్లంతా వాడవాడ తిరిగి మరీ అడిగిర్రు, మైకులు పెట్టి సాటిచ్చిర్రు, మొత్తుకున్నారు. మరిగా గంతగానం అడిగినాక పబ్లిక్ ఎట్లా ఊకుంటారు? అందుకే పొద్దుగల లేచి పోలింగ్ బూత్ల కాడికి లైన్లు కట్టిర్రు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఓట్లేసే కార్యం మస్తు జోరుగా నడిచింది. ఆమ్ ఆద్మీ కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ సాబ్ల దాకా అందరూ ఓటేసిర్రు. పాన్రి ఎక్కడెక్కడ ఏమేమి నడిచిందో అట్లట్ట మున్సిపాలిటీలన్నీ ఒక్కసారి తిరిగి చూసేసొద్దాం. మొత్తుకొని చెప్పినాక ఇక ఓటేయకుండా ఎట్లుంటారు చెప్పుండ్రి పబ్లిక్. అందుకే పోలింగ్ బూతులకు పొద్దుగాలి సంజయగా పడ్డారు ఓటర్లు. అన్ని మున్సిపాలిటీలలో ఇరుగబడి వేసిన రోడ్లు గుర్తుల మీద గుద్దితే మరిగా డబ్బాలన్నీ పేపర్లతో నిండినాయి. జర ఆలస్యమైనా సరే అట్లిట్ల లైన్లలో నిలబడి ఓట్లు వేసిండ్రు. ఏ పోలింగ్ బూత్ కాడ చూసినా జాతర లెక్కనే కనిపించింది. ఇక పబ్లికే కాదు, లీడర్ సాబులు కూడా పొద్దుగాలినే ఓటెత్తిండ్రు. సీఎం రేవంత్ సారు ఆలస్యం చేయకుండా అందరికంటే ముందుగాలినే పోయి ఓటేసిండు. కోడంగల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సారు ఓటేసిండు. అటెనక ఢిల్లీ పోయిండు. మదిర మున్సిపాలిటీలో ఉన్న 9వ వార్డులో ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఓటేసిండు. నిజామాబాద్ 47వ డివిజన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు ఓటేసిండు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోలింగ్ బూతులకు బాట పట్టిండ్రు. మంత్రి ఉత్తమ్ సార్ అయితే ఓటేసుడే కాదు, ముందే ఎలక్షన్ల ఫలితం కూడా చెప్పేసిండు. పర్సెంట్కి పై చులుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ కాబోతున్నది. ఇక ఒక్క చెయ్యి పార్టీ వాళ్ళే కాదు, అటు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు కూడా గిదేమో అట అంటుండ్రు. ఇక అది అట్లుంటే జగిత్యాల పార్టీని కాదని తనోళ్లకు ప్రచారం చేసిన జీవన్ రెడ్డి సార్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అసలైన కాంగ్రెసే గెలుస్తుంది అన్నట్టు మాట్లాడిండు. ఇక అటు వరంగల్ జిల్లా వరదన్నపేటల చక్రాల కుర్చీలో కూసున్నోళ్ళు, 3 కాళ్ళ ముసలోళ్ళు చూత చైతన్యం చూపించిండ్రు. ఎంత తిప్పలైనా పోలింగ్ బూత్కు పోయి ఓట్లేసిండ్రు. ములుగు జిల్లాలో తొలతసారి మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినాయి. అందుకే పబ్లిక్ అంతా పోటీ పడి ఓట్లేసిండ్రు. తెలంగాణ అంతటా కలిపి మధ్యాహ్నం 3 గంటలకే ఓటింగ్ 62% దాటేసింది. మొత్తం అట్లిట్ల 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్లు అయితే గట్టిగానే పడ్డాయి. అన్ని పార్టీల లీడర్లు ఎవరంతకు వాళ్ళు ఎగిరే జెండా మాదే అంటుండ్రు. మరిగా ఏమవుతుందో 13వ తారీఖున తెలుస్తుంది. ఓ దిక్కు ఓట్లు, ఇంకో దిక్కు ఫైటింగ్లు అన్నట్టే అయ్యింది పొర్రి. పోలింగ్ బూత్లో కొంతమంది కుస్తీ పట్లు పట్టిర్రు, ఇంకొంతమంది ఏమో బాక్సింగ్ చేసిర్రు. రాజకీయాలే కాదు, మనోళ్ళు రచ్చ కూడా చేస్తారని అందరికీ తెలుసు. కానీ నెరి గీ రేంజ్లో రచ్చ చేస్తారని తెలియకపాయే కదా. అగ చూడుర్రి, పొట్టు పొరక దంచుకుర్రు. అంటే చాలు కయ్యానికి కాలు దువ్విర్రు. ఆ లొల్లుల కథేంటిదో దూరంకించే ఓ పక్కకి నిలబడి చూసేసొద్దాం పార్రి. అటు ఓట్లు పడ్డాయి, ఇటు ఫైటింగులు నడిచినాయి. ఓ పొట్టు పోన్రి. పోలింగ్ బూతుల కాడ బాక్సింగులే నడిచినాయి. దమ్మర గుద్దుకునే కథ అయింది. పెయ్యి మీద ఉన్న బట్టలన్నీ దింపుకుండ్రు. గిట్లనే మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డుల కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేపడ్డారు. మయ్యర దాచుకున్నారు. పోలీసోళ్ళు లేకపోయింటే ఇంగిత గట్టిగానే అయ్యేది కావచ్చు లొల్లి. అటు సంగారెడ్డి 34వ వార్డుల పోలీసుల మీద గట్టిగానే గరం అయిండు మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. రమ్మని చెప్పండి, జరగా పోలింగ్ ఆపేస్తున్నా. శివకుమార్ సిఐ నా క్యాండిడేట్ కాంగ్రెస్ గల్ల ఇట్లా పట్టిండు. గల్లె ఎట్లా పట్టిండ్రు? మొత్తం ఎక్కడిదెక్కడ పోలింగ్ ఆపి పారేస్తా అనుకుంటే ఆవేశానికి పోయిండు సారు. పంచాది మస్తు పెద్దగానే అయ్యింది. 20 ఏళ్ళకి ఎక్కువనే అయ్యింది. అన్నాడు పోలింగ్ బూత్ కాడికి పోలేదు. ఇవాళ రప్పించిండ్రు అన్నట్టు పోలీసు వాళ్ళ మీద జగ్గన్న బాగానే కోపం అయిండు. ఇంకో దిక్కు కరీంనగర్లో చూత లాడాయి గట్టిగా అయింది. కారు పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి బండి ఎక్కిస్తుంటే మాజీ మంత్రి గంగుల సార్ అడ్డం పోయిండు. బండ్లే ఊకున్న వాళ్ళని కిందికి దింపిండు, ఇడిపించుకొని పోయిండు. నిజామాబాద్ 19వ డివిజన్లో చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు తాపకోసారి జవడం తీసుకుంటా ఓటర్లను పరిశాన్ చేసిండ్రట. అందుకే పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు. అటు బోధను బాన్సువాడ దిక్కు కూడా గిట్లనే అయింది. ఎంత చెప్పినా లీడర్లు వినకపోయేటాలకు పోలీసు వాళ్ళు లాఠీలు అందుకొని ఉరికిచ్చిండ్రు. ఇక కొన్ని జాగాల్లో దొంగ ఓట్లు వేసిండ్రని, ఓటు పోయిందని పబ్లిక్ పరిశాన్ అయ్యిండ్రు. నా ఓటు నాకు కావాలి అన్నట్టు పంచాది పెట్టుకుండ్రు. అన్నేమో కానీ సందుల సడేమియాలేక కొంతమంది పబ్లిక్ను పాగలు చేయడానికి కూడా చూసిండ్రు. ఇక మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఓటర్లకు వెండి నాణాలు పంచిపెట్టిర్రాట. కానీ ఆఖరికి అవి నకిలీ వెండి నాణాలని తెలిసేటాలకు పబ్లిక్ అంతా తిరగబడ్డారు. ఇట్లా ఎక్కడ చూసినా కిరికిరే నడిచింది. ఓట్లేమో కానీ అంటే కయ్యం తీసిండ్రు లీడర్లు.
అట్లా ఇక చాలా మందికి ఈపులు సాపైనాయి. ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఓడినోళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. అయితే అందరికందరూ ఒకరికొకరు ఎదురు పడేది మాత్రం అసెంబ్లీ మీటింగ్లలోనే. అందుకే ఎవళ్ళ బలం ఏంటిదో చూపించుకోవాలని గట్టినే తిప్పలు పడుతుంటారు అన్నట్టు ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు షురువైనాయి. ఈసారి ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చిపోయిర్రట. మరిగా మీటింగ్లు ఎట్లెట్లా నడిచినాయో చూడాలి కదా. చలో, అట్లిట్లా ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ మీటింగులు చాలా అయినాయి. తొలుత రోజు గవర్నర్ సార్ ముచ్చట నడిచింది. సర్కారు వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లెట్లా ఎగురో పెడతాన్రు ఏం కథ అనేది బగ్గజేపే మాట్లాడిండు సారు. ఇక మాజీ సీఎం జగన్ సారు, ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈసారి అసెంబ్లీ మీటింగులకు పోయినరు. కానీ ఎంతోసేపు ఉండలేదు. ప్రతిపక్ష హోదా ఇయ్యలేదని జరసేపు లొల్లి చేసి బయటకు వచ్చేసిండ్రు. అటెనక అసెంబ్లీ గేట్ కాడ కూడా తోడేసేపు పంచాయతీ పెట్టిండ్రు. ఇక ఇంకా స్పీకర్ సారు, సీఎం సారు, తత్తిమ లీడర్ అంతా కలిసి కూకొని మీటింగులు ఎన్ని దినాలు నడిపిద్దాం ఏం కథ అనేది మాట్లాడుకుండ్రు. మార్చి 7వ తారీఖు దాకా మొత్తం 17 దినాలు అసెంబ్లీ నడిపియాలని నిర్ణయం చేసిండ్రు. 14వ తారీఖున 10 లెక్కలు వినిపిస్తాడట పైసల మంత్రి. 15, 16 సెలవులు. అటెనక 17, 18వ తారీఖులలో బడ్జెట్ మీద చర్చ పెడతారట. ఇక పోయినసారి లెక్కనే ఈసారి కూడా నడమ ఓ 3 దినాలు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెడుతున్నారట. మార్చి 6వ తారీఖున నాటకాలు, పాటలు, డ్యాన్సుల ప్రోగ్రాం కూడా ఉంటుందట. ఇక అట్లుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, చదువుల మంత్రి లోకేష్ సారు ఇద్దరు కలిసి కూకొని జరసేపు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం మీద మాట్లాడుకున్నారు. అన్యావగాని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సారు గట్టిగానే క్లాసు చెప్పిండట. అసెంబ్లీ మీటింగులకు అన్ని తీర్ల తయారై రావాలి, ఎవళ్ళు ఏమేమి మాట్లాడుతుండ్రు అనేది మొత్తం పెన్ను పేపర్ పట్టి రాసుకుంటా అన్నట్టు కూడా చెప్పిండట. ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీకి రావాలి, అస్సలు డుమ్మా కొట్టొద్దని మరీ చెప్పిండట. అన్నిటికి మించి ముందుగానే ఢిల్లీకి పోయి సెంటర్ వాళ్ళతో లెక్కలన్నీ తెలుసుకొని వచ్చిండు సారు. మరి ఇక 10 లెక్కలలో ఏమేమి ముచ్చట్లు చెప్తారో, దేనికి ఎంతెంత కేటాయిస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఈ నడుమనే కాదు, పట్నం మస్తు పెద్దగా అవుతుంది. మున్సిపల్ ఆఫీసులు పెరుగుతున్నాయి. కమిషనరేట్లు, జోన్లు, సర్కిళ్ళు, డివిజన్లు గిట్లా అన్ని రకాల ఆఫీసులు జనాలకు అందుబాటులోకి రాబోతున్నాయి అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగో అన్నట్లే ఆడాడ జోనల్ ఆఫీసులు చాలని. ఇక ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కమిషనరేట్లకు కొత్త అధికారులు కూడా వచ్చిర్రు. రైట్, ఇన్నొద్దులు జిహెచ్ఎంసీ పేరుతోని ఎంతో పెద్దగా ఉన్న మన హైదరాబాద్ పట్టణాన్ని మల్కాజిగిరి, సైబరాబాద్ ఇంకా హైదరాబాద్ అని 3 మున్సిపాలిటీలు చేసిన ముచ్చట అందరికి ఎరుకునే కదా. అగోగా కొత్త మున్సిపాలిటీ పెద్ద ఆఫీసులకు పెద్ద సార్లు కొల్లులోకి ఎక్కిరు. మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి సార్ను, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా సృజనా మేడం పెట్టిన సర్కారు హైదరాబాద్ పెద్ద సార్గా పాత కమిషనర్ కర్ణన్ సార్ను అట్లే నడిపిస్తున్నారు. కొత్త అధికారులు అప్పుడే మొదటి సంతకాలు చేసిరట. ఇక వీళ్ళతో పాటు ఇంకో 10 మంది ఐఏఎస్ అధికారులను సుతా బదిలీ చేసిందట సర్కారు. అన్నట్లు 3 కమిషనరేట్ల పరిధి చూసుకుంటే ఎల్బీ నగర్, ఉప్పల్ ఇంకా మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి కార్పొరేషను, షేరులింగంపల్లి, కూకట్పల్లి, కుత్బులాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ కార్పొరేషను, ఇక ఆఖరికి సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్ జోన్ కలిపి హైదరాబాద్ కార్పొరేషన్. ఇట్లా ఇదివరకు దాకున్న గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లు చేసిరు అన్నట్లు. ఇంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ జిహెచ్ఎంసీ కిందకే వచ్చినాయట. మొత్తానికి ఇంతకు మునుపున 6 జోన్లను 12 చేసిరు, 30 సర్కిళ్లను 60, 150 డివిజన్లను 300 పెంచి పట్నంను మరింత ఇషీరం చేయబోతున్నాం అన్నట్టు చెప్పుకొస్తున్నారు సర్కారులు. అంతా చూస్తుంటే పట్నం పరిధి ఓఆర్ఆర్ దాటి కింద ముంగడికి దబ్బునే పోయేటట్టుంది కదా అని అనుకుంటారు అందరూ. అరే బబ్లు, గీ రింగ్ రోడ్ దాకా పోయిరాపో బేట, మామ వస్తుండంట ఎక్కించుకొని రాపో అని ఒకళ్ళంటే, అరే షింటూ అమ్మమ్మ బస్ స్టాండ్లో దిగిందంటారా, జర్ర బైక్ వేసుకొని పోయి తోలుకరాపో బిడ్డ అని ఇంకొకళ్ళు. గిట్లా లైసెన్స్ లేని పొల్లగాండ్లకు బళ్ళిచ్చి బయటికి తోలే అయ్యవ్వలారా, మీకు అక్కడికొచ్చే మంచి ముచ్చట పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా గదెందో మీరే చూడుర్రి. లైసెన్స్ లేని పొలగాళ్ళకు బండి ఇచ్చి మావోడు బండి మస్తు తోలుతాడు అని మురిచిపోయి అవ్వయ్యలారా, ఈ ముచ్చట మీకోసమే. జరంత శ్రద్ధ పెట్టి నురి. వచ్చే నెల అంటే మార్చి 1వ తారీఖు సంది తెలంగాణ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బండ్ల మీద స్పెషల్ డ్రైవ్లు పెట్టబోతుర్రు. ఇన్నొద్దులు తెలుసో తెలియకనో లైసెన్స్ లేని మీ పొలగాళ్ళకు బండ్లు ఇచ్చిర్రు అయిపోయింది. కానీ ఈ కాంచి బండి చేతికిస్తే కేసులు మాత్రం గట్టిగా అవుతాయి.
ఇది మేమంటున్నాం ముచ్చట కాదు సుమా, కొద్దు పోలీసు వాళ్ళే చెప్తుర్రు. 1వ తారీఖు సంది లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇస్తే బండి దోలినోళ్ళతో పాటు బండి ఇచ్చిన వాళ్ళు సుత పట్టుక గట్టిగా పడుతుంది. ఎట్లా అంటే సపోజ్ ఎవరికన్నా మీ బండి లైసెన్స్ లేని వాళ్ళకి ఇచ్చిరే అనుకో, వాళ్ళు పోయి గాచారం బాలేక ఏదైనా టక్కర్ చేస్తే అప్పుడు తోలినోళ్ళతో పాటు ఓనర్ అయినా మీ మీద కూడా కేసు రాస్తారు. అట్లా కేసులు రాస్తే ఎవరి బండి వాళ్ళే దోలుకుంటారు, టక్కర్లు సుత తగ్గుతాయి అనేది పోలీసుల ఆలోచన. అందుకే ఈ ఇకమతి చేస్తుర్రు. అంతేకాదు నెంబర్ ప్లేట్ చక్కగా లేకున్నా దాన్ని వంచినా నెంబర్ జరిపినా చెకింగ్లప్పుడు నెంబర్ ప్లేట్ కాని రాకుండా దాని మీద కప్పినా కథ అలాగ ఉంటది. అయితే గంటకు 25 కిలోమీటర్ల రువ్వడుతుని పోయే కరెంటు బండ్లు వచ్చినాక లైసెన్స్ అక్కర్లేదని కొందరు మైనర్ పొలగాలు అనుకుంటారట. అందుకే 16 ఏళ్ళు నిండిన పొలగాళ్ళకు అవ్వాయిలే బండ్లు ఇస్తారు, టక్కర్లకు వాళ్ళే కారణం అవుతున్నారని ఈ గొట్టు నిర్ణయం తీసుకుంటాడు పోలీసు వాళ్ళు. బండ్ల కాగితాలు లేకుండా పట్టుబడితే ఆ కాగితాలు ఇప్పించే ఉపాయం కూడా చేస్తురట. ఈడికే ఒడవలే, బైకులైనా కార్లైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా 5 సార్లు పోలీసులు దొరికితే 3 నెలల మందం లైసెన్సులు రద్దుగిన చేస్తారట. ఏదేమైనా తెలంగాణలో బండ్ల టక్కరు తగ్గించుడే టార్గెట్ గా మోక పెంచబోతున్నారు పోలీసులు. మరి చెప్పే కాడికి చెప్పినాం, అటు వెనుక మీ ఇష్టం. గుళ్ళకు పోయేటి భక్తులంతా దేవునికి ఏ వెండో బంగారమో కానుకల కింద సమర్పిస్తుంటారు. అయితే దినం కొన్ని వేల లక్షల మంది జనాలు పోయే దేవుని గుడికి అసలు ఎంత బంగారం వస్తుంది, ఎంత వెండి వస్తుంది, వచ్చిందంతా ఎటు పోతుంది అని ఎప్పుడన్నా ఆలోచన చేసిర్రా? చెయ్యకుంటే మేము చెప్పుకొస్తాం. చూడూరు ఏ గుళ్ళ ఎంత బంగారం ఎంత వెండి ఉందో. వామ్మ 550 కిలోల బంగారం, 29,582 కిలోల వెండి అంటే మన దేవులు ఎంత శ్రీమంతులు ఏం కథ చూడురే. ఇది దేవుళ్ళ కాడున్న బంగారం ఇంకా ఎండి సొమ్ముల లెక్కలు. భక్తులంతా మొక్కులు పెట్టుకొని ఉండీళ్ళ బంగారం ఎండి వేస్తుంటారు కదా, అవగట్ల భక్తులు వేసిన సొమ్ములే ఇవన్నీ. ఉండీలేసిన సొమ్ములతోని దేవుళ్ళకి ఎన్నో తీర్ల సొమ్ములు చేపించారు అధికారులు. కిరీటాలు, కంకణాలు, దండలు, ఉంగరాలే కాకుండా గుళ్ళకు మెరుపులు గిన అద్దిరు. అట్లా అన్ని ఖర్చులు రయాలు బొంగ బాసర సరస్వతమ్మ కాడ 15 కిలోల బంగారం, 821 కిలోల వెండి ఉందట. ఈ 15 కిలోల బంగారంలోకించి అందాజ 12 కిలోల మాసలు తీసి బ్యాంకులో దాపెట్టారట అధికారులు. అటు భద్రాద్రి రామయ్య కాడ సుత బగ్గనే సొమ్ములున్నాయి. రాములూరు కాడ 67 కిలోల బంగారం ఉంటే 1025 కిలోల ఎండి ఉంది. ఇంట్లో 9 కిలోల బంగారాన్ని గోల్డ్ బాండ్ రూపంలో దాపెట్టిర్రు. అటు యాగిరిగుట్ట నరసన కాడికి వస్తే గుట్ట మీద ఉన్న నరసన కాడ 112 కిలోల బంగారం ఉంది. ఇంట్లో 67 కిలోలు విమాన గోపురానికి ఖర్చు అయితే కడవ 35 కిలోల బంగారం సాములూరు కాడనే ఉంది. ఈ 30 ఏళ్ల మళ్ళా 9 కిలోలు గోల్డ్ బాండ్ రూపంలో దాపెట్టిరాట. ఇక వెండి ముచ్చట్లు పోతే నరసన కాడ 1800 కిలోల వెండి ఉంటే అందులో 65 కిలోలు విమాన గోపురం కోసం ఇచ్చిరాట. కడమ 1742 కిలోల వెండి నరసన కాడనే ఉంది. మొత్తానికి కిలో బంగారం 1.5 కోట్లు వలుకుతున్న ఈ రోజుల్లో అంత బంగారం వెండి లెక్క కడితే 1650 కోట్లు అల్కా దాడుతుంది. ఏదేమైనా బ్యాంకులో పెట్టిన బంగారం వెండి మీద వచ్చే మిత్తిలతోనే బయట కార్యాలు మొత్తం వెళ్ళిపోతున్నాయి. దేవుని సంపద పెరుగుడే తప్ప తరువుడు ఉండదు కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మన దగ్గర జెండా పండుగలు ఇంకా సర్కార్ అధికారిక పేరెంటాలైతే జెండా ఎగిరేసి రాష్ట్ర గీతంతో పాటు జనగణమన అనే పాటలు పాడుతుంటారు. ఇది చాలా దిక్కుల్లో జరుగుతుంది కూడా. అయితే ఈ కాడ నుంచి గవ్వే కాదు, బళ్ళె ప్రార్థనప్పుడు పాడే ఇంకో పాట కూడా పాడాలి అని అంటుంది సెంటర్ సర్కారు. మరిగా పాట ఏంది, సర్కారు ఏమంటుందో ఒక్కసారి అరుచుకొని వద్దాం భారీ. సెంటర్ సర్కార్ గొప్ప నిర్ణయం చేసింది కదా. జాతీయ గేయం వందే మాతరాన్ని ఒక్క బళ్ళు చాలేటప్పుడే కాదు, జెండా పండుగలప్పుడు సర్కారు మీటింగ్లప్పుడు సుతా వాడాలి. చాలా దిక్కులో ఒక్క జనగణమన వాడే ఓడిపిస్తారు. అట్లా కాకుండా దానికంటే మొదలు వందే మాత్రం వాడాలి, అదిగిన ఇయాల్టి సంది అమలు చేయాలి అని ఆర్డర్ వేసిందట. మరి ఉన్నట్లుండి గీ ముచ్చట ఎందుకు వచ్చిందయ్యా అని అంటే, వందే మాత్రం గేయం వచ్చి 150 ఏండ్లు అయిన సందర్భంగా సెంట్రల్ సర్కారు వాళ్ళు వార్షికోత్సవాలను చేస్తురట. అందుకే ఆ గేయాన్ని ముంగటేసుకొని దాని పుట్టు పూర్వోత్తరాలు చూసి ఈ నిర్ణయం చేసిర్రు. అయితే బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాత్ర గేయం సరిగ్గా వాడాలంటే 3 నిమిషాల 10 సెకండ్లు పడతాట. కానీ అందాజ 88 ఏళ్ల కింద అప్పటి చేయిపాటి సర్కారు వాళ్ళు ఇండ్లకెంచి 4 చరణాలను బీకేసింది అంటారు. అది సుత కొన్ని కారణాలు సాకుతోనట. అట్లా చానొద్దుల సంధి 6 ఇట్ల 4 బొంగ 2 చరణాలతోనే పాడుకుంటూ వస్తారు జనాలు. సీన్ కట్ చేస్తే అంత బాగా రాసిన ఈ పాటలకించి 4 చరణాలు ఎందుకు లేపేశారు అని కన్నర చేసిన సర్కారు వాళ్ళు పీకేసిన 4 చరణాలను మళ్ళా కలపాలి, మొత్తం 6 చరణాల పాట ఉండాల్సిందే అని ఆర్డర్ వేసిరు. అంతేకాదు ఈ వందే మాత్రం పాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా దానికి ఇల్లు వేయకపోయినా చట్ట ప్రకారం 3 ఏళ్లు జైలు పెడతామని కింద రూల్ తెచ్చిరాట. కాబట్టి వందే మాత్రాన్ని బల్లకే పరిమితం చేయొద్దు,
రాష్ట్రపతి, గవర్నరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదిరిపడే అన్ని కార్యాలతో పాటు సెంటర్ ఇంకా స్టేట్ సర్కార్ జరుపుకునే అన్ని అధికారిక పేరెంటలలో తప్పనిసరి వాడాలి అని చెప్తుర్రు. మొత్తానికి జనాలకు తెలవనిగా 4 చరణాలు కలుపుడు, జనగణమన కంటే ముందే వాడాలని చెప్పుడు చూస్తుంటే వందే మాత్రం ఇంకొన్ని 100 ఏళ్ల పాటు చల్లగా ఉంటుంది బో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. చలో మరి అన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.